టీవీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి సదాశివపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరాలి. సంగారెడ్డి సదాశివపేట మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహక సమావేశంలో కార్యకర్తలు, నాయకులకు జగ్గారెడ్డి దిశానిర్దేశం. సంగారెడ్డి సదాశివపేట మున్సిపాలిటీలలో కాంగ్రెస్ జెండా ఎగరాలి. రానున్న 3 సంవత్సరాలు మనం అధికారంలో ఉంటాం. మరో 5 ఏళ్లు అధికారంలో తీసుకురావడానికి పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. మీ వార్డులలో క్యాండిడేట్లను మీరే డిసైడ్ చేసుకోండి. రిజర్వేషన్లకు అనుగుణంగా అభ్యర్థులను ఎంపిక చేసుకోండి. గత మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్లుగా పోటీ చేసి గెలిచిన వారు, ఓడిపోయిన వారు పూర్తి బాధ్యత తీసుకోండి. బీసీ ఉన్న వార్డులు ఎస్సీ అయినా, ఎస్సీ ఉన్న వార్డులు బీసీ అయినా అంతకుముందు ఆ వార్డుల్లో పోటీ చేసిన గెలిచిన వారు బాధ్యత తీసుకోండి. కొత్తగా పార్టీలో వచ్చిన వారికి కౌన్సిలర్ టికెట్ ఇవ్వం. 10 సంవత్సరాల అధికారంలో లేనప్పుడు పార్టీలో ఉన్న వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుంది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చిన వారికి రెండవ ప్రాధాన్యత. నేటి టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ రూలింగ్లో ఉన్న సంగారెడ్డి సదాశివపేట మున్సిపాలిటీ చైర్మన్లు టీఆర్ఎస్ గెలిపించిన నా కష్టంతో నేను బీజేపీ నుండి సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్గా గెలిచిన నా జీవితం అంతా ప్రజలే, రాజకీయాలే. నేను మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారానికి రాను. నన్ను ఎవరు పిలవద్దు. వచ్చే ఎన్నికలు పోటీ చేసే నిర్మలను ప్రచారానికి పిలుచుకోండి. మీ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పథకాలు మీరే చెప్పుకొని ఓట్లు అడగండి. నేను పోలీసులతో పోరాడి రాజకీయం చేశాను. పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయలేదు. బతిమలాడుతారా, దండం పెడతారా, ఏదైనా చేయండి. సంగారెడ్డి సదాశివపేట మున్సిపాలిటీలపై కాంగ్రెస్ జెండా ఎగురవేయండి. మీరు ఎన్నికల్లో ఎన్ని వాగ్దానాలైనా చేయండి. ఆ వాగ్దానాలను సీఎం రేవంత్ రెడ్డిని అడిగి చేయించే బాధ్యత నాది. సదాశివపేట మున్సిపాలిటీకి సిడిసి చైర్మన్ రామ్రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆంజనేయులు, వాసింభాయ్ ఇన్ఛార్జీలుగా ఉంటారు. సంగారెడ్డి మున్సిపాలిటీకి తోపాజీ అనంత కిషన్, చిద్రప్ప రఘు, జార్జ్ బొంగుల రవి ఇన్ఛార్జీలుగా ఉంటారు. మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఓటమికి ఎవరు ప్రయత్నం చేసినా, టికెట్ రాని వారు వ్యతిరేకంగా పనిచేస్తున్నా నా దగ్గరకు రానివ్వను, నేను ఒప్పుకోను. మున్సిపల్ ఎన్నికల్లో మనవారి దగ్గర డబ్బులు లేవని వేరే డబ్బులున్న వ్యక్తి పోటీ చేస్తా అంటే నేను ఒప్పుకోను. మీరు జాగ్రత్తగా వాళ్ళ బస్తీలను, సంగారెడ్డి వాడైనా ఆ వాడైనా ఓకే, మీరు బస్తీలలో కూర్చొని అందరూ కూర్చుని పెట్టి కన్వీనెన్స్ చేసి క్యాండిడేట్లను డిక్లేర్ చేయండి. క్యాండిడేట్లను డిక్లేర్ అయిన తర్వాత మళ్ళీ చెప్తున్నా, ఎవరు తేడా చేసినా ఈ ఎలక్షన్లలో, ఎవరు చేయించినా, ఒక టికెట్ వచ్చింది ఒకరికి రాలేదు అని టికెట్ వచ్చిన అతని వ్యక్తికి టికెట్ రాని వ్యక్తి సపోర్ట్ ఇవ్వకపోతే, ఓడగొట్టే ప్రయత్నం చేస్తే ఆ వ్యక్తిని ఎట్టి పరిస్థితిలో నేను మళ్ళీ దగ్గరికి రానివ్వను. ఇది క్లియర్ స్టాండ్. ఇది నా స్టాండ్ లో మార్పు ఉంటుంది. రాజకీయాలు ఉంటాయి, పోతాయి, గెలుపులు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ఎవ్వరు కూడా క్యాండిడేట్ డిక్లేర్ అయిన తర్వాత నాకు రాలేదు అని కోపంతో ఓడగొట్టే ప్రయత్నం చేసినా నేను ఎట్టి పరిస్థితుల్లో దాని మటుకైతే ఒప్పుకోను. ఇది ఈ సూచనను అందరూ సీరియస్ గా తీసుకోవాలి. నంబర్ 1, నాకు 10 ఏళ్ల కష్టకాలంలో ఎవరెవరు కష్టపడ్డారో, ఎవరు పని చేసారో ప్రతిదీ కూడా నా దృష్టిలో ఉంది. మనం ఏమంటున్నామంటే మీకు చెప్తున్నాం, మీరు ఇన్ఛార్జెస్ చెప్తున్నాం, మీరు ఎక్కడ కూడా మళ్ళీ ఇంత ఫస్ట్ చెప్పిన మన అభ్యర్థి దగ్గర డబ్బులు లేవు, డబ్బులు అభ్యర్థి బయట నుంచి వచ్చిండు అంటే దాన్ని యాక్సెప్ట్ చేసి మళ్ళీ మీరు రికమెండ్ కూడా మాట వర్షం అందరూ మాట్లాడతారు. మాట్లాడిలో మీరు కూడా కట్ చేసేస్తారు నా దగ్గర. అంత సీరియస్ ఉంటారు ఈ విషయంలో. అయితే ఒకటి, నిర్మల నీవు నీ ఓపిక, నీకు ఎంత ఓపిక వాళ్ళు పిలిస్తే నేను ఖచ్చితంగా తిరుగుని చెప్పని చెప్పా. వాళ్ళు పిలుస్తారా, వాళ్ళు పిలిస్తే నీ ఓపికను బట్టి నువ్వు చూసుకోండి. ఇంకా రామే కూడా ఇవన్నీ ఉన్నాయి కదా.
ఈ మొఖాల నొప్పులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటారు. సరేనా? పూచి మొత్తం పూచి ఎందుకు రానంటుందంటే ఆమె సదాశివపేట ప్రాంతంలో చాలా మందికి కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చింది. మాకు డబ్బులు లేక ఫుల్ఫిల్ అవుతుంది. ఆ ఫుల్ఫిల్ చేసేంత వరకు నేను బయటికి రాను కూర్చోమ్మ రానంటుంది. కానీ కూర్చి ఎవరు ఎక్స్ప్రెస్ చేయగలరు. ఆయన ఇప్పుడు అంటే మొత్తం మీరే ఎవరి బస్తీలలో అభ్యర్థికి సపోర్ట్ ఇస్తున్న మన నాయకులు కార్యకర్తలు గట్టిగా గెలిపించుకుంటారండి. మీరు ఒకరి మీద ఎందుకు? ఇప్పుడు నేను ఎక్కడ తిరిగిన ఎప్పుడైనా వస్తే ఒకసారి రోడ్ షోకి వచ్చినప్పుడు సదాశివపేట అంతే కదా. నేను రోడ్ షోకే వచ్చిన, నేను ఎప్పుడు తిరగలే కదా. ఒకరోజు ఒకరోజు ఆడ తిరిగిన పోయిన ఎలక్షన్ అంతే కదా. కాబట్టి నేను లేకుండా మీరు గెలుస్తేనే కదా, నాకు అట్లనే గెలుస్తున్నారు కదా. కాబట్టి మీరు అట్లనే గెలుస్తారు. మీరు 2 మున్సిపాలిటీ కాంగ్రెస్ జెండా మీరు ఎగరేస్తారు. నాకు నమ్మకం ఉంది. నాకు ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ వస్తుంటాయి. మనం రిపోర్ట్ అన్ని చెప్తుంటారు. ఎవరు యాక్టివ్ ఉన్నారు, ఎవరు యాక్టివ్ లేరు, ఎవరు చేయిస్తున్నారు, ఎవరు చేయిస్తలేరు, ఎవరు పని చేస్తున్నారు రిపోర్ట్ ఇస్తారు. దాన్ని బట్టి నడుస్తాం అంతే. తప్పిదాన్ని చిన్న మిస్టేక్ చేసినా అది మంచిది కాదు. ఎందుకంటే రేపటి రోజున ఈ సంగారెడ్డి సదాశివపేట సంగారెడ్డి ప్రజలకైతే ఎప్పుడు నేను ఓట్లు అడగకపోయినా, నేను ఎవరు కలవకపోయినా జగ్గారెడ్డి అంటే ఒక నమ్మకం సంగారెడ్డి పట్టణ ప్రజలకు మొదలు నుంచి ఉంది. వాళ్ళు అట్లనే నేను వాళ్ళకి అందరూ నేను ఎప్పుడు ఎట్లున్నా వాళ్ళు ఈ వెనుక ముందైనా జగ్గారెడ్డి పనిచేస్తున్న నమ్మకం సంగారెడ్డి పట్టణ ప్రజలకు 100% ఉంటుంది. కాబట్టి మీరు పోతే సంగారెడ్డి టౌన్లో అందరూ నమ్ముతారు. దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ చేయండి. సదాశివపేట టౌన్లో కూడా వీళ్ళేమో 80% ఇక్కడ నమ్మితే మీ దగ్గర 60% నమ్ముతారు. మీ దగ్గర హాస్పిటల్ ప్రజలు దాన్ని మీరు ఎట్లా క్యాచ్ చేస్తారో చేసుకోండి. ఓకేనా? ఇక ఈ ధర్మ సమావేశం నా దగ్గర గవర్నమెంట్ టికెట్ల కోసం నన్ను ఎవరు కలవాలి అతమంది సపడుకుంటున్నారు. నన్ను ఎవరు వచ్చి సదాశివపేట సంగారెడ్డిలో మాకు రికమెండ్ చెయ్యాలని నన్ను ఎవరు అడగద్దు. నా కోరిక ఏంటంటే మీరే ఎవరు వాటర్లో వాళ్ళు కూర్చొని అభ్యర్థిని చేసుకొని మీరు గెలిపించుకొని వస్తారని నేను ఆశిస్తున్నా. దాని తగ్గట్టుగా మీరు పని చేయండి. అర్థం మీద సీఎం ఏ సీఎం రాజపేట సీఎం సదాశివపేట ఇప్పుడే చేయాలి, తర్వాత చేస్తారు. సదాశివపేట మున్సిపాలిటీ కూడా చేయ, సంగారెడ్డి మున్సిపాలిటీ బట్టి ఇప్పుడు చేస్తా. సంగారెడ్డి ఇప్పుడు క్యాండిడేట్ గా చెప్తారు. సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి బీసీ జనరల్ అయినా, బీసీ మహిళ అయినా, ఓసీ జనరల్ అయినా, ఓసీ మహిళ అయినా కూన సత్య మున్సిపల్ చైర్మన్ క్యాండిడేట్ అభ్యర్థి. వైస్ చైర్మన్ అభ్యర్థి, వైస్ చైర్మన్ అభ్యర్థి, వైస్ చైర్మన్ అభ్యర్థి షఫీ ఆఫీస్ కౌన్సిలర్. ఇన్ కేస్ డౌన్ చెప్పి తమ్ముడు సిద్ధిగా రాలేదా?
ఓకే. వీనికి ఒక డౌట్ వచ్చింది. మళ్ళీ కట్నం వేసుకుంటారు, కట్నం వేసుకుంటారు. పక్కనేమో మన దగ్గర కట్ట ఒకరిద్దరు ముగ్గురు ఉన్నారు. ఇక రాకుండా మనం ఎంత ఈ క్యారెక్టర్ ఉండాలి. रमेश मोते साहब, अरे कहाँ पे दोनों? उठो वहां से, सूरत उठो। रमेश मोते साहब मिलो। रमेश मोते साहब ने వాళ్ళిద్దరికి నువ్వు ఇన్ఛార్జ్ గెలుచుకోవడం రమేష్ చెప్తున్నా రాజులా ఇది రాదు. లక్ష్మణ్జీ కొడుకు రా, మహేష్ రా, రాజేష దాకా నిరుపలో ఏ వాడున్నాడు వాడు ఆ రవి వాడా? ఏం రవి నిలబడు ఈ వాడా నిరుపలో? సరే ముందు వాళ్ళిద్దరు గెలిపిస్తున్నావు. నువ్వేం చేస్తున్నావు తెలియదు, వాళ్ళిద్దరు గెలిచినావు. ఏం రాజులా రమేష్ ఏమంటున్నా? నువ్వు వాళ్ళు చేయించినావు కదా అప్పుడు. ఇప్పుడు ఆయన గెలిపించుకురా క్యాండిడేట్ ఉన్నాడు కదా, మొదటి నుంచి ఉన్నాడు కదా. నాదేంటంటే మొదటి నుంచి ఉన్నాడు అంటే ఇప్పుడు ఎప్పటి నుంచి ఉన్నాడు అంటే నా వయసు 50, దాదాపు 50 నుంచి ఉన్నాడు. నీ వయసు ఎంత? 50 కన్నాక గెలుపుకోవటం మొదలైంది. మొదటి నుంచి ఉన్నాడు కదా, నువ్వు కష్టపడుతున్నావు, నీకు మాకు ఐడియా ఉంది. కానీ మళ్ళీ నీకు మా దగ్గర నీకు ఏం బాధ్యత చూసుకో, చూసుకో రెండు గెలిచి రావాలి. ఏది రమేష్ గారు మోదేశాం ఏమి నగేష్ ఏమన్నా మంచిగా చూసుకోలేదు. నేనేమన్నా నీకు? అరే నేనేమన్నా? అరే నువ్వు అన్నపూర్ణమ్మ ఇంటికి తీసుకోబోతున్నావు, మరి టికెట్ నువ్వు అడుగుతున్నావు కదన్నా అంటే మేము అయిపోయిన అన్నాడన్నా. నువ్వు కూడా సరే ఇక మనమే కూర్చోండి. వాళ్ళకి వచ్చిన వాళ్ళకు సీరియల్ నెంబర్ గా పిలుస్తా, కొద్దిగా లేచి చేయి చూపియండి. సరాజ్పేట్ వాళ్ళు రైట్ సైడ్ రండి సార్, సరాజ్పేట్ వాళ్ళు రైట్ సైడ్ రండి, సంగాడి వాళ్ళు లెఫ్ట్ సైడ్. అందరు కూర్చోవాలి, బయట ఉన్న వాళ్ళు అందరు కూర్చోవాలన్నా రండి. భయ అందరు కూర్చోండి ప్లీజ్, కూర్చోవాలి, అందరు కూర్చోవాలి. వార్డ్ వైజ్ పిలుస్తాను. వార్డ్ నెంబర్ 11, వార్డ్ నెంబర్ 12, వార్డ్ నెంబర్ 13, వార్డ్ నెంబర్ 14, వార్డ్ నెంబర్ 15, వార్డ్ నెంబర్ 16, వార్డ్ నెంబర్ 17,
Ward number 18. Ward number 18. Okay. Ward number 19. Ward number 20. Ward number 21. Ward number 25. Ward number 29. Ward number 31. Ward number 32. Ward number 33.